నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. ఉద్యమాల గడ్డ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆయన. కమ్మ సామాజిక వర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మిస్టర్ పర్ఫెక్ట్ అని ముద్ర వేసుకున్న నేత. రాజకీయ ఉద్దండులకు నిలువైన ఖమ్మం జిల్లాలో 3 దశాబ్దాల పాటు ప్రధాన పార్టీ టీడీపీని ఒంటి చేత్తో నడిపించిన పొలిటీషియన్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రి పదవి మాత్రం తనదే అన్నట్టు వ్యూహాత్మకంగా అడుగులు వేయగల రాజకీయ చాణక్యుడు. యుగ పురుషుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ ప్రవేశం చేసి నేడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో మరోసారి మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో 1953 నవంబర్ 15న తుమ్మల నాగేశ్వరరావు జన్మించారు. డిగ్రీలో బీకాం పూర్తి చేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపు మేరకు 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1989లో ఓటమి పాలైన తుమ్మల తిరిగి 1994లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సత్తుపల్లి నుంచి విజయం సాధించారు. దీంతో రెండోసారి చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. 1996 ఆగస్టు 20న చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1996 డిసెంబర్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లోనూ విజయం సాధించి రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. 2004 ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైన తుమ్మల అదే సంవత్సరంలో ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అనంతరం కేసీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 5న బీఆర్ఎస్లో చేరారు. దీంతో తుమ్మలకు 2015లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్ఎండ్బి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తుమ్మల. 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తుమ్మల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ గుట్కి చేరడంతో రాజకీయంగా తుమ్మల మౌనంగా ఉండిపోయారు. అనంతరం బీఆర్ఎస్లో నెలకొన్న కొన్ని పరిణామాలతో ఆయన తీవ్ర కలత చెందారు. ఈ క్రమంలోనే తుమ్మలను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ను కేటాయించారు. తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావు గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తంగూటిలో చేరిపోయారు. హైదరాబాద్ వేదికగా తాజ్ కృష్ణాలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై 49,381 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు 2023 డిసెంబర్ 18న మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, డిసెంబర్ 24న నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ నేతగా అటు పార్టీకి, మంత్రిగా ఇటు ప్రజలకు తనదైన ముద్ర వేస్తూ సేవలందిస్తున్నారు. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.